హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈ హోలీ రోజు అందరు రంగులతో బాగా ఆడి ఎంజాయ్ చేసి ఉంటారు. ఈ హోలీ రోజు స్పెషల్గా ఫ్రూట్ కస్టర్డ్ చేశానండి. ఇందులో మిల్క్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ లేకుండా మఖానా యూస్ చేశాను, అంటే లోటస్ సీడ్స్. సింపుల్ అండ్ ఈజీగా ఫ్రూట్ కస్టర్డ్ చేశాను. వెయిట్ లాస్, డైటింగ్ చేసే వాళ్ళకి ఈ మఖానాలో ఫ్యాట్ చాలా తక్కువ, అందుకని ఈ కస్టర్డ్ హ్యాపీగా తినచ్చు. ఈ హోలీ రోజు ఈ కలర్ఫుల్ ఫ్రూట్ కస్టర్డ్ని ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఈ కస్టర్డ్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఒక కప్పు మఖానా తీసుకోవాలి. దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో మఖానా మాడకుండా తిప్పుకుంటా రోస్ట్ చేసుకోవాలి. మఖానా ఒక 5 మినిట్స్కి వేగిపోతాయండి. ఇదిగో వేగింది లేదు తెలియాలి అంటే కనుక ఒక మఖానా పట్టుకుని మనం ఇలాగ ప్రెస్ చేస్తే అది పొడి పొడి అయిపోయిందంటే కనుక మఖానా వేగిపోయినట్టే లెక్క. ఇదిగో ఇప్పుడు మఖానా వేగిపోయిందండి, ఇట్లా పొడి పొడి అయిపోయింది కదా. ఇప్పుడు మఖానా తీసేసుకుందాం, పక్కకు తీసుకుని. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 20 జీడిపప్పులు వేసుకుని లైట్గా మాడకుండా వేయించుకోవాలండి. ఇవి వేగాక 2 కలిపి ఆరనిచ్చి మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి. ఇలాగా మెత్తని పౌడర్ చేసుకోవాలి. దీంతో మనం కస్టర్డ్ చేసుకుంటాము. ఇలాగ మెత్తని పౌడర్ చేసుకుంటే ఇదిగోండి నాకు ఇక్కడ ఒక కప్పు నిండా వచ్చింది. దీన్ని ఒకవేళ మిగిలిపోతే కనుక మీరు ఇది స్టోర్ చేసుకుని తర్వాత కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుందాం ఈ పౌడర్తో. నేను ఈ పౌడర్లో వాటర్ వేసుకుంటున్నానండి. చూసుకుంటూ నిదానంగా వాటర్ వేసుకుని కలుపుకోండి. కావాలి అంటే మీరు కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవచ్చు ఇందులోకి. కన్సిస్టెన్సీ ఇదిగోండి ఇలా కస్టర్డ్ కన్సిస్టెన్సీకి తెచ్చుకోవాలి, పాలు కానీ వాటర్ కానీ వేసి. ఇప్పుడు ఇందులోకి నేను 3 టీ స్పూన్స్ అన్రిఫైన్డ్ షుగర్ వేసాను. మీకు కావాలి అంటే జాగరీ పౌడర్ కానీ జాగరీ కానీ మీ ఇష్టం, నార్మల్ షుగర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. షుగర్ కూడా ఎక్కువ తక్కువలు మీ ఇష్టం చూసుకుని వేసుకోండి. నేను కుంకుమ పువ్వుని కొంచెం 1 టీ స్పూన్ పాలల్లో నానబెట్టి వేసుకుంటున్నాను, కలర్ కోసమే. లేకపోయినా పర్వాలేదు, దీన్ని అవాయిడ్ చేయండి. ఇలాగా అన్నీ వేసి కలుపుకుంటే మనకి కస్టర్డ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ కోసం మనకి ఇంట్లో ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోండి. నేనైతే గ్రేప్స్, అలాగే యాపిల్, దానిమ్మ, సపోటా, మస్క్ మిలన్, బనానా ఇవన్నీ తీసుకుని బాగా కలుపుకొని 1 టీ స్పూన్ హనీ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఫ్రూట్స్కి. ఎందుకంటే హనీ వేసుకుని ముందే ఫ్రూట్స్లో కలుపుకుంటే కస్టర్డ్లో వేసుకున్నాక టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న ఫ్రూట్ మిక్స్చర్లోకి మనం ఇందాక కస్టర్డ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ కస్టర్డ్ని వేసుకుని ఇది ఫ్రూట్స్ దానిలో అంతా వేసి బాగా కలుపుకోవాలి. 2 కలిసేటట్టు కలుపుకుంటే మన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోతుందండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే హోలీ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే సింపుల్ అండ్ హెల్దీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.